హాయ్ అండి. ఈరోజు దహి ఫుల్‌కి చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూసేయండి. గిన్నెలో ఒక కప్పు శనగపిండి, ఉప్పు, కారం, ఇంగువ, జీలకర్ర, బేకింగ్ సోడా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా ఫ్లఫీగా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నీళ్లున్న బౌల్‌లో ఈ పిండిని వేసినప్పుడు ఇలా తేలితే బాగా ఫ్లఫీగా బీట్ అయినట్టండి. అలాగే మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. బౌల్‌లో పెరుగుని వేసేసుకొని స్మూత్‌గా బీట్ చేసుకోవాలి. ఉప్పు, పంచదార, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్ పేస్ట్, కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆయిల్‌లో శనగపిండి మిశ్రమాన్ని ఇలా పకోడీలో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్ట్రైనర్ మీద పెట్టేసుకోవాలి. వాటర్‌లో సాల్ట్ వేసేసుకొని ఇందులో చల్లారిన పకోడీలను వేసేసుకోవాలి. పకోడీలు బాగా వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత పిండేసుకొని ప్లేట్లో వేసుకొని బౌల్లో వేసేసుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసేసుకోవాలి. ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేపేసుకొని వీటిని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర దాని మీద ఇలా ఆనియన్ రింగ్స్తో సర్వ్ చేసుకోవాలి. తింటుంటే అలా వెళ్ళిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.